వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.4లోని సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కుందాం. అందులో 5వ సమస్య, త్రిభుజం ఏబిడిలో లంబకోణము ఏ వద్ద కలదు. త్రిభుజం ఏబిడిలో లంబకోణం ఏ వద్ద కలదు మరియు ఏసీ పర్పెండిక్యులర్ టు బిడి అయినా ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బిసి ఇంటూ బిడి మరియు ఇంకేంటి రెండవది ఏంటి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ డిసి. మరి మూడవది ఏంటి, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బిడి ఇంటూ సిడి అని చూపండి అన్నాడు. ఇది సమస్య. అంటే ఇక్కడ ఏంటిది త్రిభుజం ఏబిడి అనేది లంబకోణము. మరి లంబకోణ త్రిభుజం ఇది. లంబకోణం ఎక్కడ ఉంది, శీర్షము ఏ వద్ద లంబకోణము. ఇక్కడ ఏం చేసిండు, శీర్షము లంబకోణము నుంచి కర్ణం మీదకి ఒక లంబాన్ని గీసిండు. లంబాన్ని గీసి ఏమంటున్నాడు, ఇది ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ బీడీ అని, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ డిసి అని, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీడీ ఇంటూ సిడి అని చూపండి అంటున్నాడు. మరి ఇది ఈ పటాన్ని చూసినట్లయితే మనకి ఏం తెలుస్తుంది, సిద్ధాంతం 8.7 ఏం చెప్తుంది, లంబకోణ త్రిభుజములో లంబకోణము గల శీర్షము నుండి ఎదిటి భుజం అంటే కర్ణానికి గీసిన లంబము, కర్ణానికి లంబాన్ని గీస్తే ఈ లంబానికి ఇరువైపులా ఏర్పడిన ఈ త్రిభుజాలు ఈ త్రిభుజానికి ఏబిడి అనే త్రిభుజానికి స్వరూపాలు మరియు ఈ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు. అది ఆ సిద్ధాంతం ఆధారంగా నిరూపించవచ్చు. లేదా ఇప్పుడు మనము సిబిఏ అనే త్రిభుజము ఈ ఏబిడి అనే త్రిభుజానికి స్వరూపంగా ఉంటుందని నిరూపించాలి. తర్వాత ఏసిడి అనే ఈ త్రిభుజం ఏబిడికి స్వరూపంగా ఉంటుందని నిరూపించి, తర్వాత ఇదే త్రిభుజం ఏబిడికి స్వరూపంగా ఉంది, ఇదే త్రిభుజం ఏబిడికి స్వరూపంగా ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఒకదానికొకటి స్వరూపాలని రాసుకుంటాం. ఇప్పుడు ముందుగా ఏమి ఇవ్వబడిందో రాసుకుందాం. ఏంటి, త్రిభుజం ఏబిడిలో సాధన, త్రిభుజం ఏబిడి లో యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ 90 degrees. అంటే లంబకోణం ఏ వద్ద కలదంటే ఏంటి, యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ 90 degrees. ఇంకా ఏసీ పర్పెండిక్యులర్ టు బిడి, ఏసీ పర్పెండిక్యులర్ టు బిడి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది త్రిభుజము సిబిఏ ఈ సిమిలర్ టు ఏబిడి అని నిరూపిద్దాం. అంటే నేను తీసుకుంటున్న త్రిభుజము సిబిఏ ఏబిడి, త్రిభుజం ఏబిడిలో ఏంటి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న యాంగిల్ బి అంటే ఏంటి, సిన్స్ ఉమ్మడి కోణము రెండు సమానం అనుకుంటున్నాము. ఎందుకు, కామన్ యాంగిల్ ఉమ్మడి కోణము. ఇంకా నెక్స్ట్ ఏమని రాయొచ్చు, యాంగిల్ ఏసిబి ఇక్కడ ఉన్న సి వద్ద కోణం 90 degrees కదా, యాంగిల్ ఏసిబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏడి. ఇది కూడా ఇవ్వబడినది, ఇవ్వబడినది లేదా దత్తాంశం నుండి ఇవ్వబడినది దీని. ఇప్పుడు చూడండి, ఈ త్రిభుజము సిబిఏ అనే త్రిభుజంలోని రెండు కోణాలు ఈ త్రిభుజంలోని అనురూప కోణాలు, ఈ రెండు కోణాలకు ఇందులోని ఈ రెండు కోణాలు సమానం అయిపోయాయి అన్నప్పుడు ఏంది, కోణము స్వరూపత నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సిబిఏ మరియు త్రిభుజం ఏబిడిలు స్వరూపాలు అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ త్రిభుజము సిబిఏ ఈజ్ సిమిలర్ టు త్రిభుజం ఏబిడి. ఏంటి, కోణము స్వరూపకత నియమం. రెండు సిబిఏ సిమిలర్ టు త్రిభుజం ఏబిడి. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, రెండు త్రిభుజాలు స్వరూపాలు అయినట్లయితే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. అంటే నేనేం రాసుకుంటున్నా, సిబికి ఇందులో అనురూప భుజం ఏంటి, ఏబి. నెక్స్ట్ బిఏకి ఇందులో అనురూప భుజము బిడి. నెక్స్ట్ సిఏకి
సిఏ ఫస్ట్ లాస్ట్ కి, ఇందులో అనురూప భుజం ఏడి. ఇప్పుడు చూడండి, మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఫస్ట్ ఇందులో ఏదైనా చూసుకోండి. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ బీడి అంటే చూడండి, ఇందులో మూడు అనురూప భుజాల నిష్పత్తి సమానం అంటే నేను ఏమైనా రాసుకుందాం, దీన్ని బీసీ బై ఏబి అని రాసుకుందాం. అంటే సిబి అన్న బీసీ అన్న భుజం కొలత కాబట్టి ఏదైనా సమానమే. ఏబి ఈజ్ ఈక్వల్, ఇది కూడా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిడి అని రాసుకుంటున్నాం. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే గుణకారం చేసినట్లయితే ఇది ఏమవుతుంది? బీసీ ఇంటూ బీడి ఇంటూ బీసీ ఏమవుతుంది? బీసీ ఇంటూ బీడి ఈజ్ ఈక్వల్ ఏబి ఇంటూ ఏబి. అంటే ఏమనుకోవచ్చు? ఏబి ఇంటూ ఏబి ఒకేసారి దానితో గుణిస్తే ఏమవుతుంది? దాని యొక్క వర్గం వస్తుంది. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఉన్న కుడివైపు ఉన్న విలువని ఎడమవైపు రాసుకుంటున్నా. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ బీడి. ఇదే కదా ఒకటి. ఇక్కడ త్రిభుజం సిబిఏ సిమిలర్ టు త్రిభుజం ఏబిడి, సిబిఏ సిమిలర్ టు త్రిభుజం ఏబిడి అని చూపడం ద్వారా మనం ఒకటవది ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ బీడి అని చూపడం జరిగింది. ఇప్పుడు త్రిభుజము సిఏడి మరియు సిఏబిడి అని ఈ రెండు త్రిభుజాలను తీసుకుంటున్నాం. ఈ రెండు త్రిభుజాలను తీసుకుని ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలని నిరూపిస్తాం. చూడండి, ఏమని రాయొచ్చు? యాంగిల్ సి వద్ద కోణం ఎంత? 90 డిగ్రీస్. ఇది ఏ వద్ద కోణం ఎంత? 90 డిగ్రీస్. ఇక్కడ ఏమని రాయొచ్చు? యాంగిల్ డిసిఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ డిఏబి. లంబ కోణము లేదా లంబము అంటే 90 డిగ్రీలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సిఏడిలో డి మరియు ఏబిడిలో డి అనే కోణాలు ఏంటివి? యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఏంటి? ఉమ్మడి కోణము. సిన్స్ ఉమ్మడి కోణము. ఇప్పుడు చూడండి, ఈ త్రిభుజంలోని రెండు కోణాలు ఈ త్రిభుజంలోని రెండు కోణాలకు సమానమైనవి. అంటే ఇందులో ఉన్న రెండు కోణాలు ఇందులో ఉన్న అనురూప కోణాలకు సమానమైతే ఏమంటాము మనము? కోణం స్వరూపకత ప్రకారము ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు. అంటే త్రిభుజం సిఏడి ఈ సిమిలర్ టు త్రిభుజం ఏబిడి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలని చూపించినప్పుడు త్రిభుజము సిఏడి మళ్ళీ ఒకసారి వస్తున్నా సిమిలర్ టు త్రిభుజం ఏబిడి. దీని ద్వారా మనం ఏం రాయొచ్చు? అనురూప భుజాలు ఒకే నిష్పత్తులు ఉంటాయి కదా. సిఏకి ఈ త్రిభుజంలో సిఏకి ఇందులో ఇక్కడ ఉన్న అనురూప భుజం ఏంది? ఏబి. నెక్స్ట్ ఏడికి అనురూప భుజము బిడి. నెక్స్ట్ సిడికి ఏడి. చూడండి, మనము ఇప్పుడు ఏవైనా రెండింటిని ఈ మూడు భుజాలు ఒకే నిష్పత్తిలో అంటే ఈ రెండు భుజాలు కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి కదా. ఈ రెండింటిని సమానంగా తీసుకుందాం. ఏడి బై బిడి ఈజ్ ఈక్వల్ సిడి బై ఏడి. చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఏడి ఇంటూ ఏడి క్రాస్ మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఏడి ఇంటూ ఏడి ఏడి స్క్వేర్. నెక్స్ట్ ఇటు మల్టిప్లై చేస్తే బిడి ఇంటూ సిడి. ఇది ఏంటిది? ఎన్నోది? ఇది మూడవది. అంటే మూడవది ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడవది ఏంటిది? ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి ఇంటూ సిడి అని చూపడం జరిగినది. ఏంటి? ఈ త్రిభుజానికి స్వరూపం అని చూపడం ద్వారా దేని ఈజ్ ఈక్వల్ ఏదైంది? ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బిడి ఇంటూ సిడి అని చూపడం జరిగింది. మూడవ దాని ప్రూఫ్ అయిపోయింది. ఫస్ట్ దాని అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? రెండవ దానికి ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు రెండవది ఏంటి? మనకు ఇది 2 కదా, ఇది 2 అనుకుందాం. ఇది ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. ఈ 1, 2ల ద్వారా సమీకరణం 1 మరియు 2ల నుండి మనం ఏమని రాసుకోవచ్చు? త్రిభుజం సిబిఐ సిమిలర్ టు త్రిభుజం ఏబిడి, త్రిభుజం సిఏడి సిమిలర్ టు త్రిభుజం ఏబిడి. ఈ రెండు త్రిభుజాలు వేరు కానీ ఈ త్రిభుజం ఏబిడికి సిమిలర్ అయింది, ఈ త్రిభుజం కూడా ఏబిడికి సిమిలర్ అయిందంటే ఈ రెండు త్రిభుజాలు ఎలా ఉంటాయి? సిమిలర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు బి అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటాం కదా.
అంటే త్రిభుజం ఏసీబి, సిబిఏ ఒకటి దాని నుంచి సిబిఏ సిమిలర్ టు త్రిభుజం సిఏడి 1, 2 నుండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలంటే అనురూప భుజాల నిష్పత్తులు సమానం. సిబి బై సిఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటే ఏబి అని రాసుకుందాం. బిఏ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఏ అంటే ఏం రాసుకోవచ్చు? ఏసి బై డిసి. చూడండి, ఇప్పుడు దీని ఇది ఒకే నిష్పత్తులు ఉన్నాయని తీసుకుందాం. ఈ రెండు భుజాలు అంటే సిబిని బీసీ బై సిఏ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ ఏసీ బై డిసి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మనకు కావాల్సింది బీసీ ఇంటూ డిసి కదా. బీసీ ఇంటూ డిసి మల్టిప్లై చేస్తే బీసీ ఇంటూ డిసి, ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్ అంటే ఏంటి? దీనే ఆర్హెచ్ఎస్ ని ఎల్హెచ్ఎస్ రాస్తాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ డిసి. ఇప్పుడు రెండవది నిరూపించబడినది. ఇప్పుడు ఫస్ట్ త్రిభుజం, ఈ త్రిభుజానికి పెద్ద త్రిభుజానికి ఏబిడికి సిమిలర్ అని చెప్పేసి దీన్ని నిరూపించినము. ఇది చూపడం జరిగింది. తర్వాత ఈ త్రిభుజం అనేది ఈ త్రిభుజానికి సిమిలర్ అని చెప్పేసి ఏడి స్క్వేర్ ఇస్ బీడీ ఇంటూ సిడి అని చూపడం జరిగింది. ఇప్పుడు ఈ త్రిభుజం ఈ త్రిభుజానికి, ఈ త్రిభుజం ఈ త్రిభుజానికి స్వరూపం కాబట్టి ఒకే త్రిభుజానికి స్వరూపంగా ఉన్నాయి ఈ రెండు త్రిభుజాలు కూడా. కాబట్టి ఈ త్రిభుజము ఈ త్రిభుజం ఒకదానికి ఒకటి స్వరూపాలు అవుతాయి. అది తీసుకొని మనం ఏం చేసాం? రెండవది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ ఇంటూ డిసి అని చూపడం జరిగింది. ఇప్పుడు 6వ సమస్యను చూద్దాం. ఏంటి? సమద్విబాహు త్రిభుజము ఏబిసిలో లంబకోణము సి వద్ద కలదు. అంటే త్రిభుజం ఏబిసి అనేది సమద్విబాహు త్రిభుజము మరియు సి అనే శీర్షం వద్ద ఏముంది? లంబకోణం ఉంది. అయినా ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చూపండి అన్నాడు. అంటే ఈ సమద్విబాహు త్రిభుజం ఏబిసిని ఈ విధంగా డ్రా చేశాను మరియు లంబకోణం సి వద్ద కాబట్టి సి అని ఇక్కడ తీసుకుని ఏబిసి అని చెప్పేసి సి అనేది లంబకోణంగా తీసుకున్నాను. మనం పటం ఇవ్వలేదు, మనమే డ్రా చేసుకున్నాం ఇది. అయితే ఇప్పుడు మనం ఏం నిరూపించాలి? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చూపండి అన్నాడు. అంటే ఇది సమద్విబాహు త్రిభుజము అంటే ఈ భుజము సమానము. ఎందుకు? ఇది లంబకోణము సి వద్ద లంబకోణం ఉంది కాబట్టి ఇది కర్ణము అవుతుంది. నెక్స్ట్ అయినా సి వద్ద లంబకోణం అనేది సి వద్ద కలదు. అయితే మనం ఏమైనా నిరూపించాలి? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏసీ స్క్వేర్ అని చూపాలి. కాబట్టి ఇప్పుడు సమద్విబాహు త్రిభుజం ఏబిసిలో మనము ఇచ్చిన సమాచారం రాసుకుందాం. సమద్విబాహు త్రిభుజం ఏబిసిలో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే త్రిభుజం ఏబిసి ఏమవుతుంది? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజం అవుతుంది, సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అయినా ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చూపండి అంటారు. అయితే మనం ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం కాబట్టి మనం ఏంటి ఇక్కడ ఇది సమద్విబాహు త్రిభుజం కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ 90. ఇంకేమన్నా రాసుకోవచ్చు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? బీసీ. సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా ఉండాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ బీసీ. ఇది ఇచ్చిన సమాచారం నుంచి ఇది రాసుకున్నాం. ఇప్పుడు మనము ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చూపడం కోసము త్రిభుజం ఏబిసిలో మనము పైథాగరస్ సిద్ధాంతం ఏబిసిలో మనం ఏమని రాయొచ్చు? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిలో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. అంటే ఇది ఏంటిది? త్రిభుజం ఏబిసి అనేది లంబకోణ త్రిభుజము కాబట్టి లంబకోణ త్రిభుజములో కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే ఇది పైథాగరస్ సిద్ధాంతం. ఇది ఏంటి? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు? బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇది ఏమని రాయాలి? బ్రాకెట్లో సిన్స్ పైథాగరస్ సిద్ధాంతము నుండి మనం ఇది రాసినాం. ఇప్పుడు ఏబి స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం.
ఇప్పుడు మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, ఏబీ స్క్వేర్ కి ఏబీ స్క్వేర్ సరిపోయింది ఈజ్ ఈక్వల్ 2AC స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ తీసుకుంటున్నా. ఎందుకు, ఇది సమద్విబాహు త్రిభుజం కదా, అంటే ఈ భుజం సమానమే కాబట్టి బీసీ ప్లేస్ లో ఏసీ తీసుకుంటున్నా. బీసీ ప్లేస్ లో ఏసీ తీసుకుంటే ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ అవుతుంది. ఇది ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది. చూడండి, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ 2AC స్క్వేర్. ఇదేగా మనం నిరూపించాల్సింది. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2AC స్క్వేర్ అని చూపండి అన్నాడు. కాబట్టి మనము నిరూపించడం జరిగింది. ఇప్పుడు 7వ సమస్యని చూద్దాం. ఏంటి 7వ సమస్య, త్రిభుజం ఏబిసి అంతరములో ఏదైనా బిందువు ఓ అనేది ఏదైనా బిందువు ఓడి పర్పెండిక్యులర్ టు బీసీ, ఓఈ పర్పెండిక్యులర్ టు ఏసీ అండ్ ఓఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏబి అయినా ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. రెండు, ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్ అని చూపండి అన్నాడు. అంటే ఇక్కడ త్రిభుజం ఏబిసి అని త్రిభుజం ఇచ్చి ఓ అనేది అంతరంలో ఇవ్వబడిన బిందువు, ఈ నుంచి బీసీకి ఒక లంబం ఓడి పర్పెండిక్యులర్ టు బీసీ, ఓఈ పర్పెండిక్యులర్ టు ఏసీ అండ్ ఓఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏబి అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి రెండింటిని ప్రూవ్ చేయడం కోసము ఏంటి చూపండి, ఈ రెండు ఇవి ఈ ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ అనేది ఏదైతే ఉందో దీని ఈజ్ ఈక్వల్ ఇదని చూపడం కోసము, మరియు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇదని చూపడం కోసము నేను ఏం చేశానంటే ఓని ఏని కలిపాను, ఓని బిని మనము నిర్మాణం అనమాట, ఓని బిని కలిపినాను, ఓని సిని ఇలా డాటెడ్ లైన్స్ బ్లూ దాంతో రాసింది ఇవి నేను కలపడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ దాన్ని అంటే మనం ఏదైతే ఇవ్వడం జరిగిందో ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. ఫస్ట్ రాసుకున్న తర్వాత ఒకటి అని చూపిద్దాం. త్రిభుజం ఏబిసి అంతరములో ఏదైనా బిందువు ఓ, ఏదైనా బిందువు ఓ, ఇంకా ఏమిచ్చాడు, ఓడి పర్పెండిక్యులర్ టు ఓడి అనేది పర్పెండిక్యులర్ టు బీసీ, ఓఈ పర్పెండిక్యులర్ టు ఏసీ మరియు ఓఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏబి ఇవ్వబడినది. ఇప్పుడు ఒకటో దాన్ని నిరూపించడం కోసం దీని ఈజ్ ఈక్వల్ టు ఇదే అని చూపడం కోసం నేనేం తీసుకుంటున్నా అంటే ఇక్కడ ఏముంది, ఆర్హెచ్ఎస్ ఏముంది, ఒకటికి ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్, ఏఎఫ్ స్క్వేర్ అంటే ఇది కదా ఈ ట్రయాంగిల్, బిడి స్క్వేర్ అంటే ఈ ట్రయాంగిల్ ఉంది, బిడి అనేది ఇన్వాల్వ్ అయింది, సిఈ అనేది ఇక్కడ ఉంది. అంటే మనం ఈ ట్రయాంగిల్ని ఈ ట్రయాంగిల్స్ ఏంటి ఈ మూడు ఈ త్రిభుజము కూడా ఏంటివి లంబకోణ త్రిభుజాలే కదా. అంటే ఇక్కడ ఇది ఏబితో ఓఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏబి అంటే ఈ రెండు త్రిభుజాలు ఏంటివి లంబకోణ త్రిభుజాలే. ఓఈ పర్పెండిక్యులర్ టు ఏసీ అంటే ఈ త్రిభుజం కూడా లంబకోణ త్రిభుజమే. ఇప్పుడు ఓడి పర్పెండిక్యులర్ టు బీసీ అంటే ఈ త్రిభుజం కూడా లంబకోణ త్రిభుజం. కాబట్టి నేను ఫస్ట్ మనకు ఏఎఫ్ స్క్వేర్ అనేది మనకి ఏ త్రిభుజం యొక్క భుజం అవుతుందో ఆ త్రిభుజాన్ని తీసుకుంటున్నా. తర్వాత బీడి స్క్వేర్ అనేది ఏ త్రిభుజం యొక్క భుజం అవుతుంది, ఈ త్రిభుజాన్ని తీసుకుంటాను. తర్వాత సిఈ స్క్వేర్ అనేది ఏ త్రిభుజం యొక్క భుజము, ఇది. కాబట్టి ఫస్ట్ ఈ త్రిభుజాన్ని తీసుకుంటా, తర్వాత ఈ త్రిభుజం తీసుకుంటాను. మొదటగా నేను ఓఏఎఫ్ త్రిభుజం ఓఏఎఫ్ నుండి ఒకటో దాన్ని నిరూపించడం కోసము నేను ఏం చేస్తున్నా, త్రిభుజం ఓఏఎఫ్ నుండి ఇక్కడ లంబం అంటే దీనికి ఏంటిది ఏమవుతుంది, దీనికి ఎదురు ఇక్కడ ఇది కూడా లంబమే కదా, ఇది ఓఏ అనేది ఏమవుతుంది కర్ణం అవుతుంది. ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తం సమానంగా ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఏఎఫ్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తున్నా,
ఓఎఫ్ స్క్వేర్ ఇటు పంపిస్తున్నా, ఓఏ స్క్వేర్ ప్లస్ ఓఎఫ్ స్క్వేర్ అనేది ఇటు వైపు వస్తే మైనస్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ లోకి పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది, ధన విలువ రుణ విలువ అవుతుంది, ఏఎఫ్ స్క్వేర్. చూడండి ఇది 1. నెక్స్ట్ ఇందులో రైట్ సైడ్ ఏఎఫ్ స్క్వేర్ కి ఏఎఫ్ స్క్వేర్ వచ్చేసింది. ఇప్పుడు బీడీ స్క్వేర్ రావాలి. బీడీ ఏ త్రిభుజం, ఏ లంబకోణ త్రిభుజం తీసుకుంటే బీడీ వస్తుంది. ఇక్కడ మనం ఏం రాయాలి, పైథాగరస్ సిద్ధాంతం నుండి అని రాయాలి. ఇది ఎలా రాసినాము, పైథాగరస్ సిద్ధాంతం నుండి. పైథాగరస్ సిద్ధాంతం నుండి. ఇప్పుడు ఈ త్రిభుజం తీసుకుంటున్నాం, త్రిభుజం ఓబిడి నుండి, ఇది కూడా లంబకోణ త్రిభుజమే కదా ఓబిడి కూడా. ఓబి అనేది ఏమవుతుంది, లంబకోణం ఇక్కడ ఉంది, ఇది ఏమవుతుంది, కర్ణం అవుతుంది. అంటే ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్, మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం, బీడీ స్క్వేర్. ఇప్పుడు దీని నుంచి కూడా ఓడి స్క్వేర్ ఇటు పంపిద్దాం, పక్షాంతరం చేద్దాం, ఓబి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్. బీడీ స్క్వేర్ ని రైట్ సైడ్ అలానే ఉంచుకుందాం. చూడండి నెక్స్ట్ సిఈ స్క్వేర్ అనే త్రిభుజంలో యొక్క భుజము ఇక్కడ ఓసిఈ, త్రిభుజం ఓసిఈ నుండి ఇక్కడ కూడా పైథాగరస్ సిద్ధాంతం నుండి అని పైన రాసిందే రాయాలి. ఓసిఈ నుండి, త్రిభుజం ఓసి నుండి లంబకోణము ఈ వద్ద ఉంది, అంటే దీనికి ఇక్కడ కర్ణం ఏంది ఓసి, అంటే ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఇక్కడ ఓఈ స్క్వేర్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఓసి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఈ స్క్వేర్. ఇది 3 అనుకుందాం. ఇప్పుడు 1, 2, 3 సమీకరణం 1, సమీకరణం 2, సమీకరణం 3లను కలిపినట్లయితే ఒకటో దానికి రైట్ సైడ్ లో ఏముందో ఆర్హెచ్ఎస్ లో ఏముందో అదే వస్తుందిగా. మొదటి దానికి ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏంది, 1 సమీకరణం 1, 2 మరియు 3లను ఏం చేస్తున్నాము, కలపగా కూడితే ఏమవుతుంది, 1కి ఎడమ వైపు ఏముంది, ఓఏ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్. 2కి ఎడమ వైపు ఏముంది, ఓబి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్. 3కి ఎడమ వైపు ఏముంది, ఓసి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఫస్ట్ 1కి ఏముంది, కుడివైపు ఏఎఫ్ స్క్వేర్, 2కు కుడివైపు బీడీ స్క్వేర్ ఉంది, 3కి సిఈ స్క్వేర్ కుడివైపు. చూడండి ఏఎఫ్ స్క్వేర్, ఒకటో దానికి ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్, ఇవన్నీ కూడా అన్ని పాజిటివ్ టర్మ్స్ అని ఒక దగ్గర ఓఏ స్క్వేర్ తర్వాత ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ తర్వాత నెక్స్ట్ ఓడి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఒకటిని మనం చూపించాం, ప్రూవ్ చేశాం. ఇప్పుడు ఏంటి, 2ని తీసుకుందాం. 2ని ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ అని చూపుట. రెండోది ఏంటి, ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్ అని చూపుట. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ కుడివైపు ఏమున్నాయి, ఏఈ సిడి బిఎఫ్. అంటే ఇప్పుడు ఏఈ సిడి బిఎఫ్ భుజాలు గల త్రిభుజాలను తీసుకుందాం. ఏఈ అనేది భుజం గల త్రిభుజం ఏంది, ఇది. అంటే త్రిభుజం ఓఏఈని తీసుకుందాం. ఫస్ట్ త్రిభుజం ఓఏఈ నుండి, ఇది కూడా లంబకోణ త్రిభుజమే కదా, ఓఏఈ కూడా లంబకోణ త్రిభుజం. ఇక్కడ లంబకోణం కానీ ఇటువైపు లంబకోణమే. అంటే దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఓఏ అనేది కర్ణం అవుతుంది ఓఏఈలో. ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు,
ఓఈ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్. ఏఈ స్క్వేర్ ఇప్పుడు ఏం చేయాలి? కుడివైపు ఏముండాలి? ఏఈ స్క్వేర్, కుడివైపు ఏఈ స్క్వేర్ సిడి స్క్వేర్. కాబట్టి ఈ విలువని ఎడమ వైపు పంపిద్దాం. ఓఏ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఓఈ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఓఈ స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్. ఇప్పుడు 1 2 3 అయిపోయింది. ఇక్కడ దీనికి ఇదే ప్రాబ్లం, ఒకటే ప్రాబ్లం కాబట్టి ఇది 4 అనుకుందాం. నెక్స్ట్ ఏఈ అయిపోయింది. సిడి ఇన్వాల్వ్ అయిన త్రిభుజం ఏంది? ఇది. ఈ భుజం సిడిని భుజంగా గల త్రిభుజం ఇది. కాబట్టి త్రిభుజం ఓడిసి. ఇప్పుడు ఏం తీసుకుంటున్నా? త్రిభుజం ఓడిసి, త్రిభుజం ఓడిసి నుండి ఇక్కడ లంబకోణం ఉంది, అంటే ఇది కర్ణం కదా. ఓసి నుండి ఏం రాయొచ్చు? ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఓకేనా? సిడి స్క్వేర్. ఇప్పుడు ఓడి స్క్వేర్ ని మనం ఏం చేద్దాం? ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ ఎడమ వైపు, ఇటువైపు ప్లస్ ఉన్న విలువ ఎడమ వైపుకి వస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ ఏంటి? సిడి స్క్వేర్ మిగిలింది. ఇది 5. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేముంది? బిఎఫ్ స్క్వేర్. బిఎఫ్ స్క్వేర్ అనేది ఇన్వాల్వ్ అయిన త్రిభుజం ఏంది? ఇది. అంటే ఓబిఎఫ్ నుండి త్రిభుజం ఓబిఎఫ్ ను తీసుకుంటున్నాం. త్రిభుజం ఓబిఎఫ్ నుండి ఓబి అనేది ఏంటి? కర్ణం, అంటే లంబకోణానికి ఎదురుగా ఉంది. ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓఎఫ్ స్క్వేర్ మైనస్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్. ఇప్పుడు మనకి బిఎఫ్ స్క్వేర్ ని కుడివైపు ఉంచి ఓఎఫ్ స్క్వేర్ ని పంపిద్దాం. ఏమవుతుంది? ఓబి స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ స్క్వేర్. చూడండి ఇదేంటి? 6. 4ని 5ని 6ని కూడదాం. 4, 5 మరియు సమీకరణం 4, 5, మరియు 6లను కూడగా 4కి ఎడమవైపు ఉంది ఓఏ స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ ఉంది. ఎడమవైపు ఉన్న విలువలు కలుపుదాం. ఓఏ స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్. తర్వాత 5కి ఎడమవైపు ఉంది ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్. ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్. ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్. తర్వాత 6కి ఎడమవైపు ఉంది ఓబి స్క్వేర్, కలుపుతున్నాం కదా, ఓబి స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్. దీని ఈజ్ ఈక్వల్ కదా. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న విలువలను కలుపుకోవాలి. 4కి రైట్ సైడ్ ఏముంది? ఏఈ స్క్వేర్, 5కి సిడి స్క్వేర్, 6కి బిఎఫ్ స్క్వేర్. ఓఏ స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్. ఒకసారి ఒకటిని గమనించండి. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్. చూడండి, ఓఏ స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్. ఇక్కడ 1లో దీని విలువ దేనికి సమానము? ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా. అంటే నేను దీనికి ఎడమ వైపు ఉన్న విలువ దేనికి సమానం అవుతుందంటే ఏఎఫ్ స్క్వేర్ సమానము ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ అవుతుంది. 1 నుండి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? రైట్ సైడ్ లో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్. ఇదేంటి? సిడి. ప్లస్ బిఎఫ్ స్క్వేర్. ఇదిగా మనం నిరూపించాలి. ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్ అనేగా మనం చూపించాల్సింది. కాబట్టి ఈ విధంగా చూపించడం. ఇక్కడ ఏమని రాసుకుందాం? 1 నుండి, ఇక్కడ సిన్స్ 1 నుండి ఇక్కడ ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఎలా వచ్చింది? దీని ఈజ్ ఈక్వల్ ఏంటి? ఓఏ స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్. దీని 1ని ఈ విలువ వచ్చింది. 2లో ఈ విలువ బదులు ఏం రాసుకున్నాము? ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ అని తీసుకోవడం వల్ల రెండవదని చూపించడం జరిగింది. దీని ఈజ్ ఈక్వల్ ఇదని చూపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.